దాకా అలా ఉపయోగపట్టుకునేదాన్ని. 5th మంత్లో వెళ్ళాను అనమాట. వెళ్తే స్కాన్ చేశారు. స్కాన్ చేసేసి అంతా అయితే బాగుంది అని చెప్పారు. ఇది 5th మంత్ స్కానింగ్ రిపోర్ట్స్ అనమాట. బేబీ అనేది బాగానే ఉందని చెప్పారు. అంతా బ్లడ్ టెస్ట్ అవన్నీ ఫస్ట్ చేశారు అన్నమాట. ఓకే, 9.9 ఉందన్నమాట. 1 పాయింట్ తక్కువ 10 ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఓ పాజిటివ్ అనమాట నాది. అప్పుడు నేను వెయిట్ వచ్చేసి మాత్రం 5 ఉన్నా. వెయిట్ వచ్చేసాను. చాలా అంటే చాలా వీక్ అయిపోయాను అప్పుడు మాత్రం. ఇంకా అలా అది ఫ్రెండ్స్ 5 మంత్స్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత నేనైతే ఒక థాట్తో వచ్చాను, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా, బాగా తినాలి, తినేసి బేబీని బాగా పెంచాలి. ఇంకా అంటే ఈయనప్పుడు ఏంటంటే 7th మంత్లో అలా వెళ్ళినప్పుడు బేబీ పెరగట్లేదు, తినండి తినండి, బ్లడ్ లేదు, అదేదని చెప్పాలి. ఆ ప్రాబ్లం ఇప్పుడు రాకూడదు అనేసి ఇష్టం లేకపోయినా కానీ వచ్చేసాను అనమాట ఇక్కడికి. వచ్చినా కానీ నేను అనుకున్నాను, కానీ అంటారు కదా, అనుకుంటే మనం అనుకున్నది జరగదు, ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుందని. సేమ్ నా సిచ్యువేషన్ కూడా అదే. నేను అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. కానీ పర్లేదు, కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం తింటున్నాను. అయితే ఇప్పుడైతే 6th మంత్ 5th మంత్ అలా జరిగిపోయింది. 5th మంత్లో హాస్పిటల్ 4 డేస్కి 5 డేస్కి ఒకసారి హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నా. ఫస్ట్ ఒకసారి అక్కడ ఉన్నప్పుడు సిటీ స్కానింగ్ అంటారు కదా, అది రాశారనమాట. అది రాస్తే నేను ఇక్కడ ఊరు వెళ్ళిపోతున్నాను అనేసి చెప్పాను. ఇది వచ్చేసి మా ఊర్లోదనమాట. మా ఊర్లోది ఇది తల్లి పిల్ల హాస్పిటల్ అని వినుకొండ పక్కన ఉంటుంది. వినుకొండ బస్ స్టాండ్ పక్కన హాస్పిటల్ వచ్చేసి. అక్కడ చూపించుకున్నాను. డాక్టర్ కూడా బాగా చూస్తున్నారు. ఇక్కడ రిపోర్ట్స్ వచ్చేసి ఇంకా వెళ్ళినప్పుడు వాళ్ళేమో గ్యాస్ ఫామ్ అవుతుందంటే ఎందుకు ఇలా అవుతుందన్నారు. చూపించుకొని ఇంకా వాళ్ళు మెడిసిన్ ఇచ్చేవాళ్ళనమాట. అప్పటికి విజయవాడలో వస్తా ఒక టానిక్ తెచ్చుకున్నాను. అది వచ్చినప్పుడు వేసుకునేదాన్ని, కంట్రోల్ అయ్యేది. ఇంకొకసారి కంట్రోల్ కాకపోతే ఆర్ఎంపీ డాక్టర్ ఊరిలో పిలిస్తే ఆయన అన్నారు, ప్రెగ్నెన్సీ సంబంధించింది కదా, నేనైతే రానమ్మా, మీరు హాస్పిటల్లో చూపించుకున్న దానికే వెళ్ళిపోండి, వాళ్ళే చూస్తారన్నారు. ఏంటి ఇలా అన్నారు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేసి నైట్ ఎంత 11 అయింది నైట్. 5th మంత్లో 11 అయితే బాగా గ్యాస్ ఫామ్ అయిపోయి ఇంకా తట్టుకోలేకపోయాను నొప్పి అసలు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇంకా చూపించుకొని అక్కడికి వెళ్ళినప్పుడు నార్మల్ అవుతుంది. ఇంటికి వస్తేనే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా డాక్టర్ అన్నారు, ఉండిపోమ్మ ఇక్కడే తెలుస్తుంది, నువ్వు అలా వెళ్తుంటే వస్తుంటే అర్థం కాదంటే, సర్లే ఒకసారి చూద్దాము, ఇక్కడ ఉంటే పాప ఉన్నారు, మళ్ళీ మేము అందరం ఎక్కడ ఉంటాం అనేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. పర్లేదు, బాగానే ఉంది. మళ్ళీ ఒకసారి అలా వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయాము. ఇంజెక్షన్ చేస్తా అన్నారు, గ్యాస్ సంబంధించింది చేస్తా అన్నారు. అంటే ఏమో మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అవుతుందని చేయించుకోలేదు. మెడిసిన్ తీసుకొని వచ్చాము. మెడిసిన్ అనేది చేంజ్ చేశారు. అది తీసుకొని వచ్చి వాడి కంటిన్యూగా టాబ్లెట్ సిరప్ వేసుకుంటే ఇప్పటికీ జస్ట్ ఎప్పుడన్నా చూపిస్తుంది, కానీ డైలీ వేసుకోవాలన్నమాట. వేసుకుంటే అప్పుడు అనేది ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందని నాకైతే తెలియదు. కానీ అంటే మనకి ఇబ్బంది అయితే రాకుండా ఉంటుంది. ప్రస్తుతానికి వస్తుంది, రాదనుకుంటున్నా.
ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది. రోజు వచ్చేదానికి ఎప్పుడన్నా ఒకసారి వచ్చేదానికి తేడా ఉంటుంది కదా, అలా అనమాట. 6th మంత్లో కూడా అలానే అయిపోయింది. 6th మంత్లో అయితే ఇంకా బ్లీడింగ్ అయ్యేది. బ్లీడింగ్ అవుతుంటే అప్పటికి వెళ్ళిపోయాము. అప్పుడు 3:30 మేము అయినప్పుడు అనమాట. ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 3:30కి అయితే వెళ్ళిపోయాము, హాస్పిటల్కి వెళ్ళిపోయాము. చూపించుకుంటే మొన్నరే అదేంటి ఇలా అవుతుంది, ఇప్పుడు అలా కాకూడదు కదా అన్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ తర్వాత డాక్టర్ గారు చూసి స్కాన్ చేసి నీకు ఫైల్స్ ఉన్నాయేమో అందుకే ఇలా అవుతుంది అన్నారు. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు అని దానికి టాబ్లెట్స్ ఇచ్చారు. టాబ్లెట్స్ ఇంకా క్రీమ్స్, సిరప్స్ ఇచ్చారు. ఇప్పటికి అవి వాడుతున్నాను. మళ్ళీ 7th మంత్లో అయితే ఏం రాలేదు, కానీ గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. కానీ నేనే ఇంట్లో అంటే కంట్రోల్గా, అంటే రైస్ ప్లేస్లో ఇంత రైస్ తినటము, అసలు నైట్ అసలు అన్నం తినకుండా ఉండేదాన్ని. మార్నింగ్ వచ్చేసి 4 ఇడ్లీ లేదా 2 దోశ, ఇంకంతే. ఇంకేమీ తినేది కానీ మధ్యలో అలానే ఉండేదాన్ని. ఫ్రూట్స్ తిన్నా కానీ గ్యాస్ ఎక్కువ పట్టేసేది. ఇంకా ఫ్రూట్స్లో ఏం తినేదాన్ని, జామకాయ, ఇంకా బత్తాకాయ జ్యూస్ తాగేదాన్ని, ఆరెంజ్, గ్రేప్స్, ఇంకా దానిమ్మ తింటే గ్యాస్ వచ్చేసేది. నైట్ అన్నం తింటే నైట్ 1:00కైనా కానీ గ్యాస్ ఫామ్ అయ్యేది. ఇంకా అలా తినకుండా అలా ఉన్నాను. 7th మంత్లో వెళ్తే 1 kg ఉందని చెప్పారు. మళ్ళీ 8th మంత్ వచ్చింది. ఇప్పుడైతే నాకు 8th మంత్ వీడియో అనమాట ఇది. 8th మంత్లో వీడియో చేస్తున్నా. 8th మంత్లో వెళ్తే కూడా అంటే ఎంత తక్కువ చెప్పారంటే 100 grams తక్కువ 2 kgs అని చెప్పారు. డాక్టర్ అన్నారు, అమ్మా నువ్వైతే అంటే తినట్లేదు కదా నైట్, చూద్దాము ఇంకొక 2 months ఉంది కదా, ఆ 2 months చూద్దాము, వెయిట్ పెరుగుతారులే అని చెప్పారు. వాటికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకొని వచ్చేసాను. ఇది నా జర్నీ అయితే. పాపను పెట్టుకొని ఇప్పుడైతే 8th మంత్ కదా, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, ఎక్కువసేపు నడిచినా ఆయాసం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఊరుకోక ఎక్కడ పడిపోతున్నా నాకే తెలియదు అనమాట. అలా ఉంది నా పరిస్థితి. 6th మంత్ ప్రెగ్నెన్సీలో సంబంధించిన రిపోర్ట్స్ అనమాట. సిటీ స్కానింగ్ అంటారు కదా, అవన్నమాట ఇవి అంత క్లియర్ అంటే మనకైతే ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ నాకైతే ఒక్కటి కూడా ఏమీ అర్థం కాలేదు. బోన్స్ ఒకటి కనిపించాయి అంతే, బోన్స్ లాగా ఒకటి 2 దాంట్లో మాత్రం ఒక బేబీ మాత్రం షేప్ కనిపిస్తుంది. ఇదొకటి బేబీ షేప్ అన్నమాట. హెడ్, స్టమక్, లెగ్స్, హ్యాండ్స్, ఇవి ఒకటి, ఐస్, నోస్ ఒకటి కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఇక్కడేమో బోన్స్ లాగా ఏమో కనిపిస్తుంది కొంచెం ఇలా. ఇది ఒకటే తక్కువ 2 kgs అని మార్క్ చేశారు కదా అక్కడ. అది వీడియో. ఇంకా 2 months ఉన్నాయన్నమాట. 8th మంత్, 9th మంత్. నాకైతే డెలివరీ డేట్ వచ్చేసి May 5 ఇచ్చారు నాకు. May 5 ఇచ్చారు డేట్ అయితే, డెలివరీ డేట్. ఆ డేట్కి అప్పటిదాకా నేను వెయిట్ చేస్తుండే. రోజు లెక్కేసుకోవాలి, ఈరోజు అయిపోయింది, రేపు అయిపోతుంది, ఎప్పుడు బాగా. నేనైతే డెలివరీ డేట్కి వచ్చేసరికి సమ్మర్ అనమాట. బాగా ఇంట్లో ఉండలేము, బయటికి వెళ్ళకూడదు, గాలికి అల్లడాలి. మా ఊర్లో అయితే కరెంట్ ప్రాబ్లం అనమాట.
నైట్ అయితే కరెంట్ ఉండదు. పిల్లలతో ఫస్ట్ పాప అప్పుడు ఫస్ట్ బేబీ అప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను ఫస్ట్. ఇప్పుడు కూడా అదే టైం అవుతుంది నాకు. అదే ఫ్రెండ్స్, ఇంకా ఎన్నెన్ని ఇబ్బందులు పడాలో, ఎన్నెన్ని ఫేస్ చేయాలో ఇంకొక మంత్లో చూడాలి. అది వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. చేతు హాయ్ హాయ్ చెప్పు నాన్న. పాప పనుకుని నేను వీడియో చేసుకుంటా ఫ్రెండ్స్. హాయ్ చెప్పు నాన్న. హాయ్ బాయ్ చెప్తాను. బాయ్ ఫ్రెండ్, బాయ్.